హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది లావు తగ్గడానికి టిప్స్ చెప్పమని అడుగుతూ ఉంటారు. అయితే మరికొంతమంది మన సబ్స్క్రైబర్స్ బక్కగా ఉండే శరీరాన్ని లావుగా మారటానికి కొన్ని రెమెడీస్ చెప్పమని పర్సనల్ గా మెయిల్స్ కూడా చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో బరువు పెరగటానికి కొన్ని రెమెడీస్ గురించి అలాగే కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బరువు పెరగటం వేరు, లావు అవ్వటం వేరు. కాబట్టి ఈ రోజు మనం పౌష్టికాహారం తీసుకుంటూ మన శరీరాన్ని ఆరోగ్యకరంగా బరువు ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫ్రెండ్స్, సన్నగా ఉండటానికి ఎన్నో రకాల కారణాలనేవి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి మీ వంశపారంపర్యం, జీన్స్ మూలంగా కానీ, లేకపోతే మీరు పోషకాహారం అనేది మీ శరీరానికి అందించకపోవటం వల్ల కానీ, ఇక మరో ముఖ్యమైన కారణం మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నా అది మీ శరీరానికి వంట పట్టకపోవటం, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, అది కూడా థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలంగా కూడా ఇలా చాలా మంది సన్నగా అయిపోతూ ఉంటారు. కాబట్టి సన్నగా ఉన్నామని బాధపడేవారు ఈ రోజు చూపించబోయే డైట్ ప్లాన్ ని ఖచ్చితంగా 10 నుండి 15 రోజుల పాటు ఫాలో అయి చూడండి. మీరు ఆరోగ్యకరంగా బరువు పెరగటాన్ని మీరే గమనిస్తారు. మరి ఈ రెమెడీ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, అధిక బరువుతో బాధపడేవారు సన్నగా అవ్వటం ఎంత కష్టమో, బక్కగా ఉండేవారు బరువు పెరగటం కూడా ఒక విధంగా కష్టమని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ప్రతిరోజు లావు కావటానికి ఏదేదో చిరుతిలు మాత్రం తీసుకోకూడదు. వాటి వలన మీ పొట్ట పెరగటం, సైడ్ ఎఫెక్ట్స్ రావటం తప్ప మరే ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు బరువు పెరగటానికి, అది కూడా ఆరోగ్యకరంగా బరువు పెరగటానికి ఒక మంచి హెల్తీ డైట్ ప్లాన్ ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ఒక రోజుకి 2000 క్యాలరీస్ అనేది ఖర్చు అవుతుంది. కానీ మీరు బరువు పెరగాలి కాబట్టి మీరు ప్రతిరోజు మీ శరీరానికి అంతకంటే ఎక్కువ క్యాలరీస్ ను అందించాలి. కాబట్టి బరువు పెరగటానికి మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోని తయారు చేసుకోగల ఒక ప్రోటీన్ స్మూతీ గురించి ముందుగా తెలుసుకుందాం. కాబట్టి మన శరీరానికి ఎక్కువ క్యాలరీలను ఆరోగ్యకరంగా అందించే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది అరటి పండు. అది కూడా మీరు అరటి పండ్లు ఎటువంటి మచ్చలు లేని అరటి పండు కన్నా బాగా పండిపోయి నల్లటి మచ్చలతో ఉన్న అరటి పండును తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఇలా నల్లగా మచ్చలతో ఉన్న అరటి పండులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా మీ శరీరాన్ని బరువు పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే పాలలో 1 గ్లాస్ పాలలో ఈ 2 అరటి పండ్లను వేసి మెత్తని స్మూతీ లాగా కానీ మిల్క్ షేక్ లాగా చేసుకోవాలి. అలాగే మీరు ఇందులో కలపవలసిన మరొక ముఖ్యమైన పదార్థం ఈ ఎండు కిస్మిస్. అయితే మీరు కిస్మిస్ ను ఇలా డైరెక్ట్ గా కాకుండా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక 10 నుంచి 15 కిస్మిస్ ను ఒక బౌల్లో వేసి ఇవి మునిగిపోయేంత వరకు నీటిని పోసి బాగా నానబెట్టాలి. ఈ కిస్మిస్ ఉదయానికి బాగా నాని ఉబ్బుతాయి. ఇలా నానబెట్టిన ఈ కిస్మిస్ ను ఈ మిల్క్ షేక్ లో యాడ్ చేయాలి. దీంతో ఇందులో మీకు పంచదార కలపకుండానే ఇది తీయగా మరింత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇలా నానబెట్టిన ఈ ఎండు కిస్మిస్ కూడా మీ శరీర బరువును పెంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా మీరు ఉదయాన్నే ఈ మిల్క్ షేక్ ను తాగేసేయచ్చు. లేదా మీకు మిల్క్ షేక్ తాగటం ఇబ్బందిగా ఉంటే మీరు ఈ పాలను తాగి అరటి పండ్లను తిని తరువాత ఈ కిస్మిస్ నైనా సరే తినేసేయచ్చు. ఇలా అయినా సరే మీరు ఈ డైట్ ను ఫాలో అవ్వచ్చు. అయితే మీరు మిల్క్ షేక్ ను చేసి తీసుకుంటే మీరు ఈ డైట్ ను మరింత సులభంగా ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఎవరైతే త్వరగా బరువు పెరగాలి అనుకుంటున్నారో అలాంటి వారు ప్రతిరోజు 2 సార్లు ఈ మిల్క్ షేక్ ను తీసుకోండి. ఉదయాన్నే ఒకసారి. మీరు ఉదయాన్నే 8ంటికి బ్రేక్ఫాస్ట్ చేస్తే మధ్యాహ్నం లంచ్ చేసే గ్యాప్ మధ్యలో అంటే 11ంటికి ఆ సమయంలో ఈ మిల్క్ షేక్ ని మీరు తీసుకోవచ్చు. ఇలా మీరు ప్రతిరోజు 10-11 సమయంలో ఈ మిల్క్ షేక్ ను 1 గ్లాస్ మోతాదులో తీసుకోవచ్చు. అలాగే మీరు సాయంత్రం సమయం అలాగే డిన్నర్ కి మధ్యలో కూడా ప్రతిరోజు 1 గ్లాస్ ఈ మిల్క్ షేక్ ను తీసుకోండి. ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఈ మిల్క్ షేక్ ని తీసుకుంటే మీ శరీరంలో బలహీనతలను కూడా మీరు దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ శరీరంలో నీరసం, నిస్సత్తు వంటి సమస్యలు తొలగించి మిమ్మల్ని రోజంతా ఎనర్జెటిక్ గా మారుస్తుంది. అలాగే మీ శరీరాన్ని బరువు పెంచడంతో పాటు మీ కండరాలను, మీ మజిల్స్ ను కూడా స్ట్రాంగ్ గా మారుస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, మహిళలు కనుక ఈ డ్రింక్ ను తీసుకుంటే మీ పీరియడ్స్ లోని ఇర్రెగ్యులర్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ముఖ్యంగా ఈ డ్రింక్ ను తీసుకోవటం మూలంగా సన్నగా ఉండేవారు బరువు పెరగటంతో పాటు హెల్తీగా కూడా ఉంటారని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది.
మీరు ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకోవడంతో పాటు 1 కప్పు వీటిని కూడా తినాలి. ఇవేంటి అంటే నల్ల శనగలు, సోయాబీన్స్. మీరు ప్రతిరోజు 1 అరకప్పు నల్ల శనగలు అలాగే 1 అరకప్పు సోయాబీన్స్ రెండింటిని కలిపి తీసుకోండి. ముఖ్యంగా వీటిని మీరు ఎలా తీసుకోవాలి అంటే ఈ రెండింటిని కలిపి కానీ విడివిడిగా కానీ ఇవి మునిగిపోయే వరకు నీటిని పోసి రాత్రంతా నానపెట్టాలి. ఇవి ఉదయానికి బాగా నానుతాయి. ఇలా నానపెట్టిన వీటిని ఉదయాన్నే వీటిని మీరు పరగడుపున తీసుకోవచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేసిన తరువాత అయినా సరే వీటిని తీసుకోవచ్చు. లేదా మీరు ఖాళీగా ఉండే సమయంలో కానీ టీవీ చూస్తున్న సమయంలో అయినా సరే వీటిని స్నాక్స్ గా అయినా సరే మీరు తినేసేయచ్చు. ముఖ్యంగా ఈ నానపెట్టిన ఈ శనగలు, సోయాలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్, ఫోలేట్, జింక్ ఇటువంటి ముఖ్యమైన పోషకాలు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినటం వలన అనారోగ్యాలు సైతం దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిని తీసుకుంటే మీ శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందించి మీకు పోషకాహారం లోపం లేకుండా మీ శరీరానికి ఇవన్నీ వంటబట్టేలాగా చేసి మీరు ఆరోగ్యకరంగా బరువు పెరిగేలా చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ ఆహారాన్ని తీసుకుంటూనే మీరు బరువు పెరగటానికి కొన్ని సింపుల్ టిప్స్ ను కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ టిప్స్ కూడా మీరు బరువు పెరగటానికి బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, చాలా మంది సన్నగా ఉండే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము ఆహారాన్ని ఎక్కువగా తినలేము అని. అయితే దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోండి. అంటే మీరు రోజుకి 3 సార్లు ఆహారాన్ని తింటుంటే దాన్ని 6 సార్లుగా చిన్న చిన్న పోర్షన్స్ గా డివైడ్ చేసుకోవాలి. అంటే మీరు తీసుకునే ఆహారాన్ని తక్కువ మోతాదులో 6 సార్లు తీసుకునేటట్లు ట్రై చేయండి. ఇలా తినటం మూలంగా ఏం జరుగుతుంది అంటే మీ జీర్ణక్రియ అనేది వేగవంతమయ్యి మీరు తీసుకున్న ఆహారంలోని పోషకాలను మీ శరీరానికి వంటబట్టేటట్లు చేస్తుంది. అలాగే సన్నగా ఉండే వాళ్ళు వ్యాయామం చేయవలసిన అవసరం లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ సన్నగా ఉండటం వేరు, ఫిట్ గా ఉండటం వేరు. కాబట్టి మీరు ఫిట్ గా ఆరోగ్యకరంగా ఉండటానికి సన్నగా ఉన్నా సరే వ్యాయామం అనేది క్రమం తప్పకుండా చేయండి. ముఖ్యంగా మీరు వ్యాయామంలో కూడా కార్డియో కంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ని ఎక్కువగా చేయండి. ముఖ్యంగా మీరు బరువు పెరిగేందుకు తీసుకునే ప్రతి ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే నాన్ వెజ్ తినేవారు మీరు ఎంత బరువు ఉన్నారో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీ శరీరంలోని ప్రతి కేజీ బరువుకి 1 గ్రాము చొప్పున ప్రోటీన్ తీసుకునేటట్లు ట్రై చేయండి. అందుకోసం మీరు మాంసం కానీ, చేపలు, గుడ్లు, డైరీ ప్రొడక్ట్స్ కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కనుక ప్రతిరోజు మీ డైట్ లో ఇటువంటి ఆహార పదార్థాలను అలాగే స్టార్టింగ్ లో చెప్పిన మిల్క్ షేక్ ను కనుక ప్రతిరోజు తీసుకుంటే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల్లోనే మీ బరువు అనేది తప్పకుండా పెరుగుతారు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.